ఓ పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే తెలంగాణ మంత్రి మనం మాట్లాడతా ఆంధ్రప్రదేశ్లో ఈ వరదల కారణంగా పెట్టుబడులు ఆగినాయి, అదే హైదరాబాద్కి అయితే వస్తున్నారు అని చెప్తే, వైజాగ్ అయి ఉంటే కనుక పరిస్థితి వేరేగా ఉండేది, పోటీ వేరేగా ఉండేది అని చెప్తే, అసలు విశాఖపట్నమే అతిపెద్ద ప్రమాదం అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. దేశంలో సముద్ర మట్టం పెరుగుతున్నట్టు కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటిస్తే, ఇందులో దీనికి కర్నూలు తెలుగుదేశం పార్టీ ఎంపీ బస్తిపాటి నాగరాజు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో, శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం 1900 నుంచి 2000 మధ్య భారతదేశ తీర ప్రాంతంలో సముద్ర మట్టం ఏటా సగటున 1.7 మిల్లీమీటర్లు పెరుగుతూ వచ్చింది. హిందూ మహాసముద్రం ఉత్తర భాగం 1993-2015 మధ్య కాలంలో ఏకంగా 3.3 మిల్లీమీటర్ల మేర పెరిగింది. అయితే 1993-2000 మధ్య కాలంలో ఒక్క విశాఖపట్నంలోనే 4.27 మిల్లీమీటర్ల మేర పెరిగింది. 5వ స్థానం భారతదేశంలోనే. కాబట్టి సముద్ర మట్టం పెరుగుతోంది. ఇప్పుడు ఆ సముద్ర మట్టం పెరుగుదల ఇంపాక్టే కదా కాకినాడ దగ్గర తీరాపు కోత దగ్గర నుంచి అనేకం. ఇప్పుడు విశాఖపట్నం కూడా ఇదివరకు ఎక్కడో లోపలికి ఉండే సముద్రం ఒడ్డు దాకా వచ్చేసింది. రాబోయేటటువంటి రోజుల్లో అది ఎక్కడ దాకా వెళ్తుందో తెలీదు.